ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ క్వాలిఫైడ్ ఫర్ ది సెమీఫైనల్స్. అవును గైస్, మీరు వినేది నిజమే. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మ్యాచ్ కనుక మీరు మిస్ అయి ఉంటే మీరు మాత్రం ఈ వరల్డ్ కప్లో వన్ ఆఫ్ ది కాదు, ది బెస్ట్ మ్యాచ్ అయితే మిస్ అయిపోయారని అయితే నా ఒపీనియన్ గైస్. అవును గైస్, నేను అనేది కరెక్టే. ద బెస్ట్ మ్యాచ్ ఆఫ్ T20 వరల్డ్ కప్ 2024 ఇవాళ పొద్దున మనమైతే విట్నెస్ అయితే చేసాం గైస్. సో సారీ, తొందరగా అయితే అప్డేట్ చేయలేకపోతున్నా. కాకపోతే నేను కూడా మ్యాచ్ అయితే లైవ్లోనే చూశాను గైస్. కాకపోతే చిన్న పని ఉండి లేట్గా అయితే వీడియో అయితే చేస్తున్నా. సో ఆఫ్ఘనిస్తాన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 116 చేసి ఆ స్కోర్ని డక్వర్త్ లూయిస్ మెథడ్లో డిఫెండ్ చేసి గెలవడం అనేది ఒక చాలా పెద్ద విషయం గైస్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్. సో ద రైజ్ ఈజ్ ఆన్ గైస్. సో ద డ్రీమ్ రన్ కంటిన్యూస్. ఒక డ్రీమ్ లాగానే చెప్పుకోవాలి. ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ ఓడగొట్టు నుంచి వాళ్ళ డ్రీమ్ రన్ మొదలైంది. అక్కడి నుంచి ఆగలేదు గైస్. సో కంటిన్యూస్గా మంచి క్రికెట్ ఆడుతూ వస్తున్నారు. మధ్యలో ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఓడిపోయారు. అయినా కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా వాళ్ళ డ్రీమ్ రన్ అయితే కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ దాని తర్వాత సో ఇప్పుడు ద మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ గురించి అయితే మాట్లాడదాం గైస్. సో మీ అందరూ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ద మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గోస్ టు గుల్బుద్దీన్ నైబ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కోచ్ జానథన్ ట్రాట్. సో ఏం జరిగిందంటే మ్యాచ్లో ఒక మధ్యలో అయితే 80 రన్స్ ఏమో ఉన్నప్పుడు వర్షం అయితే పడుతుంది కదా. సో వర్షం అయితే వస్తున్నప్పుడు అయినా కూడా ప్లే కంటిన్యూ అవుతుంది. ఆ వర్షం పడేటప్పుడు వాళ్ళు అంటే డిఎల్ఎస్ స్కోర్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ అయితే 3 or 4 రన్స్ ముందున్నారు కదా. సో బంగ్లాదేశ్ అయితే బిహైండ్ ఉండే. సో ఏం చేశారంటే మ్యాచ్ని స్లో డౌన్ చేయడానికి స్లిప్లో నిల్చున్న మన గుల్బుద్దీన్ నైబ్ అయితే సడన్లీ క్రాంప్ వచ్చిందని కింద అయితే పడిపోతాడు గైస్. సో అది ఇండికేషన్ ఇచ్చింది అయితే మన జానథన్ ట్రాట్. సో జానథన్ ట్రాట్ ఇచ్చిన ఇండికేషన్కి మన గుల్బుద్దీన్ నైబ్ ఎగ్జిక్యూషన్ అన్నట్టు స్లిప్లో అలా అక్కడికక్కడే కుప్పగొలిపాడు. సో క్రాంప్ వచ్చినట్టు. సో అలా గేమ్ కొంచెం ఒక 2 minutes అలా ఆగిపోయినప్పుడు సో ఎంపైర్స్ అయితే ఇంకా వర్షం పెరగగానే అందరినైతే లోపల పంపించేసింది. కాకపోతే ఆ వర్షం కూడా ఎక్కువసేపు ఏమి ఉండలేకపోయింది. సో 2 minutes or 5 minutes మ్యాక్సిమం 5 minutes రెయిన్ కట్ అయిందంటే సో దానికి 1 over అయితే కట్ చేసాయి. సో టార్గెట్ని కూడా కొంచెం రివైజ్ అయితే చేశారు. సో అవును గైస్, సో ఇక్కడ చూడొచ్చు మీమ్స్ అయితే బొచ్చడు వస్తున్నాయి గైస్. మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. సో ద బెస్ట్ ఆస్కార్ అవార్డ్ ఫర్ ది యాక్టర్ అండ్ డైరెక్టర్ డియో గోస్ టు గుల్బుద్దీన్ నైబ్ అండ్ జానథన్ ట్రాట్. సో ఇక్కడ చూడొచ్చు 10:01 AM గుల్బుద్దీన్ నైబ్ కింద పడిపోయాడు. అండ్ 10:34 AM గుల్బుద్దీన్ నైబే అందరికంటే ఎక్కువ స్పీడ్గా పరిగెడుతూ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. సో ట్విట్టర్ అయితే ఫన్నీ మీమ్స్తో అయితే నిండిపోయింది గైస్. సో మ్యాచ్ అయితే చాలా మంచిగా చాలా ఎంజాయ్ చేశాను మ్యాచ్ని అయితే. సో జోక్స్ అసైడ్, సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ కంగ్రాట్స్ ది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్. సో దే డిజర్వ్ ఇట్ గైస్. నా ఒపీనియన్ అయితే వాళ్ళు డిజర్వ్ అయితే చేస్తారు. ఇంత మంచి క్రికెట్ ఆడారు ఈ వరల్డ్ కప్ అంతా. సో హోప్ ఇంకా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. అందులో ఒక్క మ్యాచ్ గెలిచి ఒక్క మ్యాచ్ ఓడిపోతే నాకైతే హ్యాపీ. సో నేనైతే మీ అందరూ అనుకుంటున్నారు ఇండియన్ టీం మీద వీడేంటి ఒక్క వీడియో చేయట్లేదని. సో ఎందుకనేది లాస్ట్లో అయితే చెప్తా గైస్ మీకు. వీడియో మన వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి, ఇప్పుడైతే వద్దు. సో అంతే గైస్. సో ఎమోషన్స్ అయితే చూడొచ్చు మీరు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ది. సో టీయర్స్ ఏడ్చారు చాలామంది. మన రెహమానుల్లా గుర్బాజ్ అయితే వికెట్ కీపింగ్ చేయలేకపోయాడు కొంచెం ఇంజరీ వల్ల, ఫింగర్ ఇంజరీ అనుకుంటా. సో ఏడ్చాడు తను. మన రషీద్ ఖాన్ కూడా ఏడ్చాడు. సో ఇక్కడ చూడొచ్చు మీరు రెహమానుల్లా గుర్బాజ్ ఏడుస్తున్నాడు. సో బంగ్లాదేశ్ క్రికెట్, సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఉండే. అసలు ఎందుకు అట్లా లూజ్ అయిపోయారో నాకైతే తెలీదు. 12.1 overs చేజ్ చేయడం అనేది T20 ఫార్మాట్లో అయితే చాలా అయితే ఈజీ అయిపోయింది. ఇప్పుడు అది కూడా అంత పెద్ద టార్గెట్ కూడా కాదు, 160. సో దానికి కూడా వీళ్ళంతా స్ట్రగుల్ అయిపోయారు. సో ఏం చేయలేం, వాళ్ళతో ఓడిపోవాలనే ఆడిపోయారు. నాకు తెలియదు ఏమైందో. సో బంగ్లాదేశ్ క్రికెట్కి కూడా ఛాన్స్ ఉండే. ఒక్క మ్యాచ్ గెలిచి సెమీఫైనల్కి వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. సో వాళ్ళకి ఛాన్స్ ఉండే, వాళ్ళైతే చేతులారా బొడగొట్టుకున్నారు. సో నో క్రెడిట్ స్టీలింగ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. సో కంగ్రాచులేషన్ టు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్. సో గుల్బుద్దీన్ నైబ్ యాక్టింగ్ చూశాక నాకైతే ఇలా అయితే అనిపించింది గైస్. షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో అండ్ అప్డేట్స్. సో సెమీఫైనల్ 1 వచ్చేసి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. మన 27కి పొద్దున మన ఇండియన్ టైం ప్రకారం మనకి పొద్దున 6 o'clock 5:30 కరెక్ట్ టైం అయితే తెలీదు. అండ్ మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే ఈవినింగ్ 8 PM అంటే నైట్ 8 PMకి సేమ్ 27కి గయానాలో. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో హోప్ ఫర్ ది బెస్ట్, ఫింగర్ క్రాస్. ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే తీసుకోకండి గైస్. సో డౌన్ టు ఎర్త్ ఉందండి, ఎలాంటి సెలబ్రేషన్స్ వద్దు. సో చలో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు బాయ్.